కింది కొద్దిగా కిందికి. ఈరోజు 2 రోజుల క్రితం జరిగినటువంటి విధి నిర్వహణలో ఉన్నటువంటి అటవీ అధికారుల పైన ఈరోజు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారు మొన్న రాత్రి హింసించినటువంటి విధానాన్ని గురించి, ఎవరైతే రాత్రి వేళ 10 గంటలకు ఎమ్మెల్యే గారు చేయి చేసుకోవడం, 10 గంటల్లో ఈ సంఘటన జరిగితే రాత్రి 2 వరకు కూడా ప్రభుత్వ వాహనాలనే తనే నడుపుకుంటూ అర్ధరాత్రి వేళల్లో బజార్ల వెంట తిప్పుతూ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులను కొట్టడం జరిగింది, దారుణంగా కొట్టడం. ఆ విషయాన్ని గురించి ఈరోజు పోలీస్ స్టేషన్లో చూస్తే నిన్న ఎఫ్ఐఆర్ నమోదైనట్లుగా చూస్తా ఉన్నాం. ఆ ఎఫ్ఐఆర్ చెత్తపుట్టలేయాల వేస్ట్. చంద్రబాబు నాయుడు గారేమో ఎక్కడ చూసినా టీవీలలో కోపంగా అన్నారు, బాగా మందలించాడు, అతని చర్యలు తీసుకోబోతా ఉన్నాడని చెప్పి తమకు సంబంధించినటువంటి పత్రికలలో, టీవీలలో, ఛానల్లో కూడా నిన్న మొన్న రావడం జరిగింది. మేము కూడా నమ్మాం. చంద్రబాబు నాయుడు, గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఏమన్నా నిద్ర లేచాడమో, ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకుంటాడమో, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా నేను ప్రశ్నిస్తా అని ఏ విధంగా ప్రజలకు చెప్తా ఉంటాడో, ప్రభుత్వంలోనే ప్రశ్నిస్తానని పెద్ద మనిషి తన డిపార్ట్మెంట్కు సంబంధించిన అటవీ శాఖ అధికారులను ఈరోజు హింసించడం, వాళ్ళపైన ఎన్నో రకాలుగా వేధించడం జరిగింది. బాగా దుర్మార్గంగా కొట్టడం కూడా జరిగింది. రాత్రి 2 గంటలకు వదిలిపెట్టడం జరిగింది. ఆయన తనకు డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సమస్య కాబట్టి మేము కూడా 2 రోజులు వెయిట్ చేశాం. పవన్ కళ్యాణ్ గారు ఏమైనా స్పందిస్తాడమో, తప్పకుండా తమ శాఖకు సంబంధించిన అధికారులకు న్యాయం చేస్తాడమో, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఏమైనా పెట్టిస్తాడమో అని మేము 2 రోజులుగా ఎదురు చూశాం. ఏమాత్రం మానవతా దృక్పథంతో కూడా ఆలోచించకుండా తన డిపార్ట్మెంటే సహనం కోల్పోతే రేపొద్దున ప్రభుత్వ అధికారులే ఈ విధంగా ఒక ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకుని చేతిలో ఈరోజు దెబ్బలు తినడం చాలా దుర్మార్గం. హేయమైన చర్య, దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో అధికారుల వద్దకు వచ్చి వాళ్ళకి అండగా నిలబడతాడని 2 రోజులకు ఎదురు చూస్తా ఉన్నాం. ఈ రోజు వరకు అడ్రస్ లేదు. అధికారులు వెళ్ళి కలిసి పవన్ కళ్యాణ్ గారిని తాము జరిగినటువంటి అవమానాన్ని, తాము జరిగినటువంటి అన్యాయాన్ని పోయి తెలియజెప్పినా ఇప్పటి వరకు ఏ మాత్రం అట్రాసిటీ కేసు పెట్టిన పాపాన పోలేదు. అదేవిధంగా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఎవరైతే అధికారులు కానీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో పనిచేసినటువంటి అధికారుల పైన ఏ విధంగా చర్యలు తీసుకున్నాడో, సరే తమ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులను హింసిస్తే ఏమైనా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తాడమో వాళ్ళ ఎమ్మెల్యే పైన అని చెప్పి ఎదురు చూశాం. అటు లోకేష్ గారు స్పందించరు, అటు సీఎం గారు స్పందించరు. ఆ విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించరు. ఇప్పటి వరకు ఎక్కడే గాని అధికారులకు మద్దతుగా మాట్లాడినట్టుగా దాఖలాలు లేవు. మనం చూస్తూ ఉన్నాం, బుడ్డా రాజశేఖర రెడ్డి అరాచకాలను చూస్తూ ఉన్నాం. ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి తోటి తమ పార్టీకి చెందినటువంటి ప్రతాప్ రెడ్డి గారిని, మాజీ మంత్రి వర్యులు ప్రతాప్ రెడ్డి గారిని ఆయన ఇంటి వద్దకు వెళ్ళి, అతను పాపం ఏం చేసిన పాపము లేదు, అతను ఎవరి వద్దకు పోయి ఇతనికి వ్యతిరేకంగా పనిచేసింది లేదు. తన ప్రభుత్వానికి, తనకే పార్టీకి సంబంధించిన వ్యక్తులకే సపోర్ట్ చేసి మద్దతు ఇస్తే కూడా దుర్మార్గంగా అతని ఇంటిపైన దాడి చేసి అతన్ని కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది.
ఈరోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం. బుడ్డా రాజశేఖర రెడ్డి గారు ఆయన గెలిచినప్పటి నుంచి కూడా నియోజకవర్గంలో అతని చేష్టలు మితిమీరిపోయాయి. ఈరోజు శ్రీశైలం దేవస్థానాలు కూడా అడ్డగోలుగా తనకు సంబంధించినటువంటి చోటామోటా నాయకులందరూ కూడా అధికారులను బెదిరిస్తూ, పూజారులను బెదిరిస్తూ ఈ ఉండి దోపిడీలు జరుగుతూ ఉన్నాయి. డూప్లికేట్ టికెట్లు వస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా టెండర్లు మనం L1 వచ్చిన వాళ్ళకు పక్కన పెట్టి తన అనుచరులకు ఈరోజు 21%, 22% లెస్కేస్తే కూడా వాళ్ళని క్యాన్సిల్ చేయించి తన అనుమాయులకే ఈరోజు టెండర్లు వస్తూ ఉన్నాయి. ప్రతి ఉద్యోగి కూడా, దేవస్థానంలో పనిచేసే ఉద్యోగి అంతర్గత బదిలీలు చేయాలంటే కూడా ఈరోజు డబ్బు ఇవ్వందే ఈరోజు అక్కడ దేవస్థానంలో పని జరగడం లేదు. మనం ఒక్కసారి ఆలోచించాలి. దేవస్థానం కంపు పట్టించారు. దేవస్థానం ఆదాయం దాదాపు ఈ సంవత్సరం, నేను లోకేష్ గారిని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ అడుగుతా ఉన్నా, గతానికి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదాయం ఎంత పడిపోయిందో ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నా. 30-40 కోట్ల ఆదాయం ఈరోజు తగ్గిపోయింది. చిరు వ్యాపారస్తులను బెదిరించుకోవడం, చిరు వ్యాపారస్తులను కూడా వాళ్ళ మీద దాడి చేయడం. అంతకుముందు లోకేష్ చౌదరి అనే వాడిని నిన్న కూడా మాకు సంబంధించినటువంటి అక్కడ షాప్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తిని రాత్రిలో ఎక్కించుకొని తిప్పి మళ్ళీ వదలడం కూడా జరిగింది. ఈరోజు సున్నపేటలో చూస్తా ఉన్నాం, విపరీతమైన కబ్జాలు. స్టార్ హోటల్స్ కడతా ఉన్నారు, ఇంకోటి కడతా ఉన్నారు. తన అనుమాయులు ఈరోజు ఎక్కడ చూసి నాపైనే 27 రకాలైనటువంటి కేసులు నమోదు చేయాలి. నా భూ కబ్జాదారుడు బ్రహ్మాండంగా చక్రపాణి రెడ్డి 100 కోట్ల ఆస్తిని కాజేశాడని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి నా పైన కంప్లైంట్ ఇచ్చిన. అన్ని రకాలుగా అటు ఒక కలెక్టర్ గారు కావచ్చు, లేకపోతే ఇరిగేషన్ అధికారులు కావచ్చు, నా పైన ఎంక్వైరీ వేసి ఎన్నో రకాలుగా ఈయనకు బినామీలు ఉన్నారంటే ఆ బినామీలు లేరు అని చెప్పి ఇరిగేషన్ శాఖ అధికారులే నాకు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. నేను ఒకటే చెప్తాను, బుడ్డా రాజశేఖర రెడ్డి, నాకు శ్రీశైలం సున్నిపేంటలో 1 సెంటు స్థలం ఉన్నా మీరే తీసుకోవచ్చు, నాది లాక్కోవచ్చు. లేదంటే మీరు పలాన్సాట్ ఏంటంటే నీ స్వాధీనంలో పెట్టగలుగుతా. నీలాగా ఎక్కడ పడితే అక్కడ ప్రజలతో ఈరోజు లూటీ చేస్తా ఉన్నావు. ఎక్కడ ఇసుక లూటీ 200 రూపాయలు టన్నుకు లాక్కుంటా ఉన్నావు. మద్యాహ్నం దుకాణాలు 17 మద్యాహ్నం దుకాణాలు 17 మద్యాహ్నం దుకాణాలు మన నియోజకవర్గంలో ఉంటే ప్రతి నెల ₹1,00,000 వసూలు చేస్తా ఉన్నావు. ఈరోజు చౌకధర దుకాణాలలో బియ్యం నువ్వే కొంటా ఉన్నావు, ₹12 కిలో. ఎక్కడ చూసినా ఒక బోలెడు ఇసుక కావాలంటే దాదాపు ₹30 ఒక బోలెడు ఇసుక కావాలంటే ఆత్మకూరులో తెలుసుకోండి. ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. నేను చెప్పేది అబద్ధం అయితే మీరు ఏ విధమైన చర్యలు నా పైన తీసుకున్నా, ఏ విధమైన కేసులు కట్టినా నాకు అభ్యంతరం లేదు. అదేవిధంగా ఎక్కడ చూసినా ఈరోజు నాన్ లేఅవుట్ వస్తే నీకు ఇన్ని గజాల స్థలం ఇవ్వాలా. ఎక్కడ చూసినా 4 మడ్డలు జరిగాయి నియోజకవర్గంలో. నీ అండా ఆపు చూసి ఈ యొక్క మడ్డలు జరిగాయని నేను ఖచ్చితంగా ఆపాదిస్తా ఉన్నా నీ పైన. అది ఈరోజు చనిపోయిన వాళ్ళందరూ మా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళే, మర్డర్ కాబడిన వాళ్ళందరూ